Hello, friends, and welcome to వైజాగ్ Tech TV. సో ఈ రోజు మనం ఏపీ ఈ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ రోజు నుండి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి డేట్ స్టార్ట్ అయింది. సో వెబ్సైట్ మనం విజిట్ చేసాం అనుకోండి, గూగుల్లో మరి ఏపీ సెట్ నోటిఫికేషన్ 2025 అఫీషియల్ వెబ్సైట్ అని కొడితే ఏపీ సెట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఏపీ సెట్ వెబ్సైట్ కనుక చూసారనుకోండి, హోమ్ స్క్రీన్ ఇది. సో దీంట్లో మనం ఎలిజిబిలిటీ ఏంటి, బ్రాంచెస్, అలాగే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏంటి, అలాగే సిలబస్, వేరే వేరే బ్రాంచ్ వైజ్ సిలబస్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో వెబ్సైట్ లో ఈ సిలబస్ లే కాకుండా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు. సో ఏ రోజు లాస్ట్ డేట్ ఏంటి, అలాగే డీటెయిల్స్, నోటిఫికేషన్ ఏంటి, అలాగే అప్లికేషన్ కి లాస్ట్ డేట్ చూసుకుంటే విత్ ఫైన్ 28, ఓకే. వితౌట్ ఫైన్ అయితే 7th, April 7th is the last day, అండ్ April 26th వరకు ఉన్నది. సో డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ 6th May, అండ్ ఫస్ట్ నుండి మీరు ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకొని సెంటర్స్. ఇది ఆన్లైన్ మాక్ టెస్ట్ లో ఉంటుంది. సో ఇందులో కూడా మాక్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఎలాగా మీకు ఆన్లైన్ టెస్ట్ ఎలా ఇంటర్ఫేస్ ఉంటుందా, ఇంటర్ఫేస్ జస్ట్ మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తే సైన్ ఇన్ చేస్తారు. సో దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ సెషన్స్ కూడా అండి, ముందు మార్నింగ్ సెషన్ లో ఉంటుంది, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. సో మార్నింగ్ సెషన్ లో అగ్రికల్చరల్, బయోటెక్నాలజీ, డిఎస్సి మ్యాథ్స్, సిరమిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ట్రిపుల్ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి మార్నింగ్ సెషన్ ఉంటుంది. ఈసీ వాళ్ళకి అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, ఫార్మసీ వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉంటాయి ఎగ్జామ్. ఓకే అండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. సో సెషన్ వైజ్ ఎగ్జామ్ జరుగుతుంది కనుక జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అది మీ హాల్ టికెట్ లో కూడా వస్తుంది, సెంటర్స్ ఎక్కడ వచ్చిందో ఆ సెషన్స్ ఆఫ్టర్నూన్ సెషన్ లోనే. సార్ అది టైమింగ్స్ కూడా మీరు హాల్ టికెట్ లో చెక్ చేసుకో. సో సిలబస్ లో చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఫస్ట్ 9 యూనిట్స్ ఉంటాయండి. 9 యూనిట్స్ లో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్, ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కలిపి ఒక యూనిట్, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కలిపి ఒక యూనిట్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్, డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇలాగా 9 యూనిట్స్ ఉంటాయి. సో 9 యూనిట్స్ కి వెయిటేజెస్ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, క్వశ్చన్స్ ఏ యూనిట్ నుండి ఎలా క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్ లో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ నుండి 15 క్వశ్చన్స్ వస్తాయి. సర్క్యూట్ థియరీ నుండి 10 క్వశ్చన్స్, ఇన్స్ట్రుమెంటేషన్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి 11 క్వశ్చన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుండి 15 క్వశ్చన్స్, అలాగే ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ నుండి 10 క్వశ్చన్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ నుండి 10 క్వశ్చన్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుండి 10 క్వశ్చన్స్, మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్ 12 క్వశ్చన్స్, డిసిసిఎన్ డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుండి 7 క్వశ్చన్స్. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఎలా ప్రిపేర్ అవుదామని ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా ఉండే, అంటే ఈజీగా స్కోర్ చేసే ఈ సబ్జెక్ట్స్ లైక్ కమ్యూనికేషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో ప్రాసెసర్, ఈ 4 యూనిట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, 15 + 10 + 10
that is 35 plus 12 అంటే 47 మార్క్స్ మనం ఈ 4 యూనిట్స్ మీద స్కోర్ చేయొచ్చు. కొంచెం డిఫికల్టీ లెవెల్ అంటే ఈడీసీ కానీ లేదంటే సర్క్యూట్ థియరీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ లో కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. అండ్ వేరాజ్ నెట్వర్క్ డిసిసిఎన్ కూడా. సో మనం ఈజీగా స్కోర్ చూసే యూనిట్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి తర్వాత కొంచెం డిఫికల్టీ మీద ఉన్న యూనిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్కోరింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ అప్ టు కోర్స్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ దీంట్లో ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి సెపరేట్ గా అంటే జనరల్ గా మీకు 200 మార్క్స్ వస్తే పేపర్ 200 మార్క్స్ కూడా మీకు 100 మార్క్స్ కోర్ ఉంటుంది, 100 మార్క్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకే, సో మ్యాథ్స్ సిలబస్ కెమిస్ట్రీ సిలబస్ సో ప్రతిదీ మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే అవైలబిలిటీలో ఉంటుంది. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలన్నది ప్లాన్ చేస్తుంది. సో మన ఛానల్లో అయితే మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి బేసిక్స్ ఫస్ట్ మనం ఈ ఇంపార్టెంట్ స్కోరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు ది కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ ఈ యూనిట్స్ లో నుండి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా వస్తుంది, ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్, రిపిటేటివ్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ నుండి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.